హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి. వీడియో చేయక 3 days అవుతుంది కదా, కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. కొంచెం జలుబు, దగ్గు, అలాగే కొంచెం ఫీవర్ ఉండటం వల్ల నేనైతే 2 రోజులు 3 రోజులు బట్టి అసలు ఇంకేం చేయట్లేదండి. అందుకే కంటిన్యూగా వీడియోలు పెడదాం అనుకున్నాను, కానీ హెల్త్ బాగోక జలుబు బాగా చేసేసి ఫీవర్ ఉండటంలోనూ ఇంకా ఇంట్లో పిల్లలందరికీ వచ్చింది. పిల్లలకు తగ్గిన తర్వాత నాకు వచ్చిందనమాట. ఇంక ఈ రోజైతే కొంచెం పర్వాలేదండి. ఇంకా అందుకనే వీడియో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక కామెంట్ కూడా పెట్టండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తే కనుక. వీడియోలోకి వచ్చేసి ఏమంటే మనకి క్రాస్ బ్లౌజ్ అండి, కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడాను. స్టిచ్చింగ్ అంటే పార్ట్ 2 అని పెడతాను. కటింగ్ ఇది ఫ్రంట్ అలాగే బ్యాక్ అనమాట. హ్యాండ్స్ అయితే తీసి కట్ చేసి మీకు లైనింగ్తో చూపించాను అనమాట. అయితే నేను బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ భాగం అలాగే థ్రెడ్, పైపింగ్ థ్రెడ్ ఎలా వేయాలనేది వీడియోలోను చూపిస్తానండి. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో లేట్ అయినాయి అని ఏమనుకోవద్దండి, హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట. అందుకే 3 రోజులు బట్టి వీడియోలు అయితే చేయట్లేదు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, లైనింగ్ అంతా తడిపారేసుకున్న తర్వాత ఇలాగా డబుల్ ఫోల్డ్ మీద మడత పెట్టుకోవాలి. ఇలా మడత ఉన్న వైపు మన వైపు ఉండాలి. ఇలాగా లేయర్స్ విడివిడిగా ఉన్నదాన్ని మనకు ఆపోజిట్ వేసుకుని ఈ అంచులు అనేది సమానంగా ఉండడానికి ఇలా గీత గీసుకుని కట్ చేసుకుందామండి. ఇదంతాను ఇదన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక ఇలా సమానంగా ఉండేలాగా చూసుకుని క్లాత్ని చూడండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే మనకి ఆది కొంత బ్లౌజ్ అనమాట, ఆది బ్లౌజ్. అలాగే ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయినే ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత ఫస్ట్ అయితే మనకి ఇలాగ బ్లౌజ్ దగ్గర షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని ఈ బ్యాక్ పార్ట్లోను ఇక్కడ టక్స్ ఇస్తాం కదా, ఈ టక్స్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్కి వదిలిపెట్టేసుకుని ఇక్కడికి ఎంత వచ్చిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ నడుము పట్టి ఎక్కియడానికి ఖర్చు కోసం పెట్టారనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా ఇక్కడికి అయితే వచ్చిందండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట. అలాగే మనకి చెస్ట్ లూజు అలాగే నడుము లూజు చూడండి. ఇలా ఉంది కదా మన బ్లౌజ్. ఇలా వేసిన తర్వాత ఈ బ్లౌజ్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి నడాన్ని ఇలా చూసుకోవాలండి. కొత్తగా బిగినర్స్లో ఉన్న వాళ్ళైతే, నేర్చుకున్న వాళ్ళైతే ఈ కటింగ్ అయితే బాగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన వాళ్ళకి నిజంగా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే వీడియోని ఎక్కడైతే స్కిప్ చేస్తామో అదేవిధంగా అక్కడైతే స్కిప్ చేసిన కదా వీడియో అనేది అర్థం కాదనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి ఇలాగా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా ఇచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజు అలాగే నడుము లూజ్ వచ్చింది కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ రావాలి అలాగే ఆర్మ్ లూజ్ రావాలి. ఈ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి సెట్ అవ్వాలన్నమాట బ్లౌజ్. నేను ఎక్కడ కూడాను టేప్ లేకుండా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మనకి ఉక్స్ ఉన్న వైపున చూసారు కదా, ఉక్స్ ఉన్న వైపు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలాగా ఉక్స్ ఉన్న వైపుని చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ లాస్ట్ కుట్లు ఉన్నాయన్నమాట. ఇది సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. ఎంత మిషన్
ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా సరే ఈజీగా కనిపెట్టి ఫస్ట్ టైంకే నైట్ మనం ఒక్కసారికే బ్లౌజ్ ఈ కటింగ్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుద్దండి. మనం వెతుకులాడాల్సిన పని లేదు. పదే బ్లౌజులు పాడు చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఒక్క బ్లౌజ్ కటింగ్ తోటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ ఉక్స్ ఉంది కదా, ఇలా నొక్కు పెట్టేసి ఉక్స్ ఉన్న దగ్గరికి ఇలా టైట్గా లాగపట్టండి. ఇలా టైట్గా లాగపట్టినప్పుడు మీకు చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట. చూస్తారు కదా, ఇది చెస్ట్ లూజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుము మనకి ఎడాల్పు ఎంత ఉందన్నది చూపిస్తానండి. చూడండి, ఇలాగా మనం ఒక ½ ఇంచ్ అన్నది ఇక్కడ ఖర్చు కోసం వదిలిపెట్టేసాం కాబట్టి ఇక్కడ ½ ఇంచ్ కానించి ఇలాగ ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ నెక్ ఎంత వచ్చింది, అలాగే షోల్డర్ ఎంత వచ్చింది, అండ్ ఈ రెండిట్లు కూడా తెలుసుకునేది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్లు ఉంటాయి కదా, ఈ రెండిట్లని ఇలా కలిపేసేసి ఇలా మధ్యలోకి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు సమానంగా వస్తుంది ఖర్చు. మెడ పట్టి ఇక్కడ పట్టి కానించి ఇక్కడ మనం ఆన్మల్ గుర్తు కోసం పెట్టుకున్నాం కదా, చూడండి మీకు ఈజీగా ఇప్పుడే ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీగా, చాలా ఈజీగా, ఎంత రాని వాళ్ళైనా సరే ఈ కటింగ్ చూసిన వాళ్ళు ఈజీగా కటింగ్ చేయొచ్చు అనమాట. నచ్చితే కనుక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచిగా యూస్ వచ్చే టైంలోనూ నేను వీడియోలు పెట్టట్లేదండి. ఖచ్చితంగా నేనైతే గమనించుకుంటున్నాను. ఆ టైంకి నాకు ఏదో ఒక ఇబ్బంది రావటం, లేదా హెల్త్ బాగుండకుండా ఉండటం, లేదా మా పిల్లల కోసం ఏదో ఒకటి అలాగా నాకు ఇన్సిడెంట్లు ఏదో జరుగుతున్నాయి అనమాట. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలా కష్టపడ్డానండి. లాస్ట్కి వచ్చేసరికి ఏమైతే చెప్పలేను. చూడండి, చూస్తారు కదా, నెక్ అయితే ఇక్కడ వరకు వచ్చిందనమాట. కొంచెం ఒక ½ ఇంచ్ వదిలిపెట్టేసి చూడండి, ఇలా నొక్కు పెట్టిన తర్వాత మనకి నెక్ అంతా, ఇది డీప్ నెక్ అండి, చాలా బ్రాడ్గా వస్తుంది నెక్. ఈ నెక్ నుంచి మనకి ఈ షోల్డర్ ఇదిగోండి ఇక్కడికి వచ్చిందనమాట. కొంచెం ఇలా చూసారు కదా. అలాగే ఇప్పుడు నెక్క దగ్గర నుంచి మనం ఖర్చు కోసం పెట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ మనం ఖర్చు ఇక్కడ పెట్టేసాం కాబట్టి ఈ ఖర్చు కోసం వదిలిపెట్టేసుకుని ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ సైడ్ ఖర్చులు ఉంటాయి కదా, ఈ సైడ్ ఖర్చులు ఇక్కడి నుంచి బ్లౌజ్కి మనకి చూడండి ఒక 1 ఇంచు డాట్ల కోసం అనమాట. ఇది డాట్ల కోసం పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ అన్నది ఖర్చు కోసం. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడికి. చూడండి, ఈ సైడ్ ఖర్చు ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుని ఇక్కడ కింద ఖర్చు వదిలిపెట్టుకుని ఇక్కడ చంకపాత దగ్గర అసలైతే ఇక్కడికి వచ్చింది, ఖర్చుతోటి ఇక్కడికి అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇలా నెక్ అనేది రౌండ్ గీసుకున్నాము. ఇలా వచ్చిన తర్వాత ఇది మనకైతే చూడండి, చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది, ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడికి వచ్చింది, ఖర్చుతోటి అసలు ఇక్కడికి వచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చంక దగ్గర ఖర్చు కోసం ఇలా చేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్క్కి కలుపుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు కొంచెం కార్నర్లోను ఇలా కలిపేసుకున్నాం. ఇలా 1 ఇంచ్ వరకు
బ్లౌజ్ని బట్టండి. 30 సైజ్ బ్లౌజ్ దాటితే పెద్ద సైజ్ బ్లౌజులు అనమాట. 30 లోపు అయితే చిన్న సైజ్ బ్లౌజులు. ఇక్కడ 30 సైజ్ దాటితే కనుక ఇక్కడ ఆర్మ్ లూజ్ కడకు వచ్చేసి 1.5 1.5 అలా పెట్టుకోవచ్చండి. కానీ నాది 30 సైజు దాట్ల 29 కనుక నాది ఇక్కడ వరకే వచ్చిందండి. ఇప్పుడు ఈ మార్క్ని ఇలాగా గీసేసుకున్నాము ఖర్చులతో అనమాట. అంతే బ్లౌజ్ అంతా కూడాను. అంటే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయ్యి చూస్తారు కదా. మనకి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి చంక డౌన్ సరిపోయిందా లేదా అన్నది చూపిస్తానండి. చంక డౌన్ మనం కొలత కొలుచుకునేప్పుడు ఇలా బ్యాక్ సైడ్ ఇలా నడుం దగ్గర నుంచి బ్యాక్ సైడే కొలుచుకోవాలన్నమాట. ఫ్రంట్ వైపు అనేది కొలుచుకోవద్దు. ఎందుకంటే ఫ్రంట్ వైపు హ్యాండ్స్కి అనేది చంక లోతు తీస్తాం కనుక ఎక్కువ వస్తుంది. అలా వచ్చినప్పుడు బ్లౌజ్ తేడా వస్తుందండి. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చూసుకోండి మీకు ఎంతవరకు లూజ్ వెళ్తుంది అన్నది. టైట్గా ఇలా పెట్టుకుని లాక్కోండి. అవసరమైతే మీకు ఒకసారి వాటర్లో చిక్ చేసిన తర్వాత కూడాను వేసుకోవచ్చు అనమాట. కొత్త బ్లౌజ్ లేయనిస్తే మనకు అర్థం కాదు. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేసాం కదండి ఆల్రెడీ. ఇక్కడి నుంచి కొంచెం మనం ఇలా కొలుచుకుంటూ మనకు ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడికి వచ్చేయాలి. ఇలా నాకు కరెక్ట్గా వచ్చిందండి. చూస్తారు కదా, మళ్ళీ చూపిస్తాను మీకు. మనకి ఇలా టైట్గా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కొంచెం కొంచెం ఇలా నాకైతే కొంచెం ఒక్క 1/2 ఇంచ్ అనేది కొద్దిగా తేడా వచ్చినట్టు అనిపించింది. కొంచెం అంటే ఇలా అక్కడికి చూస్తారు కదా చెస్ట్ లూజ్ దగ్గర కొంచెం అనమాట. నేనైతే కొంచెం ఇలా క్రాస్ కలుపుకుంటున్నాను. ఇదన్నమాట మనకి బ్లౌజ్కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం సరి చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా గీసుకుని దీన్ని కూడా రౌండ్ ఇలా గీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఇలా నాట్ పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు ఇలా గీసుకుని కొంచెం ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ అటు అలాగా 1 ఇంచ్కి ఇలా గీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేనైతే నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు కట్ చేస్తానండి. ఫ్రంట్ భాగం అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఇలా పూర్తిగా చూసినప్పుడే అర్థం అవుద్ది అనమాట. ఎందుకంటే స్కిప్ చేశారంటే అర్థం కాదు. మనకి క్రాస్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా క్రాసులు ఈ మూలలో ఇలా క్రాసులు తిరుగుతున్నాయి కదా, ఈ మూలల సైడ్ వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలండి. ఇలాగా మనకి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకుని మనకి ఎక్కడ అతుకులు అన్నది రాకుండా చూసుకోవాలంటే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఏ విధంగా వేసానో మొత్తం మీకు వీడియోకి అనుకూలంగా కనపడేలాగా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక్క లైక్ అనేది ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోను కొంచెం మీరు చూసి లైక్ చేస్తే ఒక 10 మందికన్నా యూజ్ అవుద్ది. అలాగే నాకు ఒక లైక్ అనేది చేస్తే కొంచెం నా వీడియో కూడా ఫాస్ట్గా అందరికీ వెళ్తుంది అనమాట. నేను చేసేదే తక్కువ ఇప్పుడు వీడియోలు. ప్లీజ్ అండి కొంచెం చూసిన ప్రతి ఒక్కరు కూడాను వీడియోకి ఒక లైక్ అనేది కొట్టండి. అలాగే మీకు అందరికీ పేరు పేరున కూడాను ధన్యవాదాలు చెప్తున్నాను. చూడండి మొత్తం ఇలాగా అంతే అనమాట. బ్లౌజ్కి ఒక 2 ఇంచులు అనేది ఇలాగ పైకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా యాక్స్టీజ్గా గీసాను. దీని మొత్తం నెక్ అయితే ఇలా మొత్తం వేసిందంతా కూడాను ఇది 2 ఇంచులు అన్నది పైకి మడతేసాను కాబట్టి ఇలా మడతేసిన తర్వాత మనకి ఇలాగా ఒక గీత అనేది ఇచ్చేసాను.
మొత్తం బ్లౌజ్ అంతా తీసేస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ భాగంలోను మనకి కొలత ఎలా తీసుకోవాలన్నది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలన్నా డీపు, ఫ్రంట్ డీపు ఇలా ఉక్స్ ఉన్న వైపున చూసుకోవాలన్నమాట. ఉక్స్ వైపు చూడండి, ఇలాగా ఉక్స్ వైపు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ భాగంలోను ఖర్చు కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది గీత ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఇలాగ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఇక్కడ ఉంది ఖర్చు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి వదిలిపెట్టేసుకుని మనం చూడండి ఇలా. అంటే ఫస్ట్ మీకు అర్థం కావాలంటే ఇలాగ ఇక్కడికి గీత అనేది ఇలా ఇచ్చేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ అనేది మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మోడల్ అలాగ దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడి నుంచి ఇలా రౌండ్ అన్నది మీకు ఎంత రౌండ్ కావాలో చూసుకుని దీన్ని బట్టి రౌండ్ తిప్పుకోండి. మీకు ఒక్కరికి రౌండ్ బాగా కావాలనుకున్నప్పుడు ఇక్కడ 2 ఇంచెస్, అలాగే 2.5, అలాగే 3.5, 3 అలా కూడా పెట్టుకోవచ్చండి. అయితే నేనైతే రౌండ్ బాగా పెట్టుకోవాలని ఫ్రంట్ భాగంలో రౌండ్ ఎక్కువ పెడతానండి. ఇక్కడికి వచ్చింది చూస్తారు కదా, ఇక్కడికి వచ్చింది. నేనైతే 2 ఇంచెస్, 2.5 ఇక్కడి నుంచి ఇలా ఒక్క 1/2 ఇంచ్ అనేది కార్నర్లో ఇచ్చేసి ఇలా కలుపుతాం అనమాట. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఇది ఒక 1/2 ఇంచ్ అన్నది ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి ఇలా కొలవండి. కొలిచినప్పుడు మీకు 4 ఉక్స్ దగ్గరికి మీకు ఇలా నాట్ పెట్టుకోండి. అంటే డ్రా చేసుకుంటే మీకు అలాగే సైడు ఫ్రంట్ భాగం ఉంది కదా, సైడు చూడండి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఖర్చుల కాడ నుంచి కింద వైపు ఖర్చు కోసం ఇలాగ సైడ్ అనమాట. ఇలా మీకు ఎంత కావాలో అంత బ్లౌజు ఖర్చుతో పాటు పెట్టుకోండి. అసలైతే ఇక్కడికి వచ్చిందండి, ఖర్చుతో ఇక్కడికి వచ్చింది. ఇది కూడా సరిపోయిందండి. ఇలా వచ్చినప్పుడు మనకి ఫ్రంట్ భాగంలోనూ చెస్ట్ దగ్గర డౌన్ ఎంత తీసుకోవాలో పెట్టుకున్నాము. అలాగే చంక దగ్గర మనకి డౌన్ ఎంత కావాలో తీసుకున్నాము. అలాగే ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ చూసారు కదా, ఉక్స్ ఉన్న వైపునే చూసుకోవాలి. ఇది కూడా మెయిన్ డాట్ వచ్చేసి చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా షోల్డర్ దగ్గర ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ మెయిన్ చెస్ట్ దగ్గర ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఇలా పెట్టేసి ఇలా చూడండి. అసలైతే మనకి ఇక్కడికి వచ్చింది కదా, చూడండి మెయిన్ డాట్ ఇక్కడికి వచ్చిందండి. ఖర్చుతోటి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మెయిన్ డాట్ వేసేటప్పుడు చెస్ట్ దగ్గర ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టుకున్నాను. మరీ మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గరికి ఇలా టైట్గా పట్టొద్దండి. ఈ షోల్డర్ దగ్గర ఖర్చుని ఇలా పెట్టి ఇది ఎంత ఉందో అలా పట్టుకుని మరీ టైట్గా పట్టొద్దు, అలాగని మరి లూజ్గా ఇలా వదిలేస్తే ఒక 1/2 ఇంచ్ పైకి అయింది చూడండి. ఇప్పుడు అందుకని మనం పట్టినట్టు అలా లాగి పట్టుకుంటే కరెక్ట్ సైజ్ వచ్చేది అనమాట. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది చెస్ట్ దగ్గర 1/2 ఇంచ్ లూజ్ కోసం డాట్ వేసేటప్పుడు మెయిన్ డాట్కి ఒక 1/2 ఇంచ్ అనేది కింద దింపాను. ఇప్పుడు ఈ 3 డాట్లకి మనం ఈ 3 మార్కులకి కలుపుకోవాలన్నమాట. కొంచెం అంటే మనకి ఇలాగా ఇప్పుడు 2 ఇంచులకి ఒక 3 ఏళ్ళు, అదే కొంచెం పావు జరుపుకుని కొంచెం ఇలాగా 3 డాట్లకి
ఇలా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం ఇలా చూస్తారు కదా ఎలా కలిపాను. సేమ్ యాక్స్టీజ్గా నేను చెప్పినట్టుగానే మీరు కొలతలు ఇచ్చేసుకుని బ్లౌజ్ కానీ ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నెక్ అన్నది చాలా బాగా వస్తుంది. ఫ్రంట్ నెక్ అనేది బాగా వస్తుంది. అలాగే చెస్ట్ దగ్గర కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీకు డౌట్లు మీకు చెప్తానండి కామెంట్లోనే, నేను కూడా పెడతాను అనమాట. ఎవరైనా సరే నాకు కొంచెం తెలుగులో పెట్టండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను నచ్చితే కనుక. అలాగే ఈ చంక దగ్గర ఈ డౌన్ దగ్గర కూడాను కొంచెం కొంచెం ఒక పావు ఇంచ్ అనేది ఇలా ఇచ్చేసేయండి. ఇప్పుడు కట్ చేసేస్తానండి. కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం మీరు స్లోగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఫాస్ట్గా కట్ చేసిన కొత్త వాళ్ళు అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది అనమాట కత్తిర అనేది. కొంచెం స్లోగానే పట్టించుకుని కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే అలవాటు ఉన్న వాళ్ళు అయితే స్పీడ్గా ఫాస్ట్గా కట్ చేసుకున్నా వాళ్ళు ఎలా అయినా సరే కొంచెం ఏదైనా పొరపాటు వచ్చినా వాళ్ళు కవర్ చేసుకునే తెలివి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగైనా చేస్తారన్నమాట. కొంచెం మీకు ఎందుకు ఇలా చెప్తానంటే ఫాస్ట్గా కట్ చేయకుండా మెల్లగా స్లోగా కట్ చేసుకుంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంచెం డెవలప్ అవుతారు మెల్లగా. చూడండి రెండు భాగం అండి. అయితే 2.5కి 1 ఇంచెస్ ఇలాగ ఒక నాటు, ఇక్కడ ఒక నాటు, అలాగే ఇక్కడ ఒక నాటు, మనకి ఫ్రంట్ వైపు ఒక నాటు, ఇలా డాట్లు అనేది మనము ఇలా ఇచ్చేయాలన్నమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోనూ చూసినట్లయితే చూడండి. ఇప్పుడు నేనైతే షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ని నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగా చూసుకుని నేనైతే ఎడాల్పు ఎంత కావాలో చూసుకుంటానండి. ఇక్కడికి వచ్చిందనమాట. అయితే నేను ఇక్కడ చూడండి 3 ఇంచెస్ అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి 2.5 చూడండి ఇలా ఖర్చుతోటి ఇక్కడికి అనమాట నేను కట్ చేసుకుంటానండి. చూసారు కదా. ఇప్పుడు కొంచెం ఇలా దీన్ని డౌన్ చేసుకుంటాను అనమాట. అంటే నాకు ఖర్చులతోటి సరిపోద్ది అనమాట. చూడండి చూడండి, నేను బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ సరి చేసుకుంటానండి ఎలా వచ్చింది అనేది చూసుకుని. అప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక ఖర్చులు కట్ చేసుకుంటాను. నేను లైనింగ్ కూడా కట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిసిపోయి మనకి కన్ఫ్యూజ్గా ఉందండి. అంటే నాకున్న క్లాత్లోనే నేను ఇలా వేసుకున్నాను. క్రాస్ కొంచెమే తిరిగింది అనమాట. ఫ్రంట్ వైపు లైట్గా తిరిగింది, చూసారు కదా. ఇటు వెళ్తుంది, లైట్గా తిరిగింది క్రాస్. ఇదేమో బ్యాక్ పార్ట్ అనమాట, ఇదేమో ఫ్రంట్ పార్ట్ అండి. కట్ చేసేస్తాను, వీడియోలో అయితే స్కిప్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనమాట. ఇది మొత్తం లైనింగ్తో కట్ చేస్తాను. ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్, అలాగే ఫ్రంట్ పార్ట్ అనమాట. మొత్తం ఇలా కట్ చేశాను. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్కి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడమని మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.